అయ్యా. కనుక ఆ సత్యం ఉంది, కానీ సత్యం పురుడు పోసుకోలేదు. నాకు తల్లినయ్యే ఇక్కడ అవన్నీ ఉన్నాయి, అవయవాలన్నీ ఉన్నాయి, కానీ నేను పురుడు పోసుకోలేదు, బిడ్డను కనలేదు. ఎందుకంటే శక్తి లేదు, ధ్యానం లేదు. ధ్యానం ఉన్నప్పుడే, ఆ భామా శక్తి వచ్చినప్పుడే ఆ సత్యం విజృంభించి తన మనసును తను చంపేస్తాను. యథాసరణ ఇంకొకటి ఎవరు చంపలేడు, పక్కవాడు చంపలేడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎలాగా? శక్తిని పుంజుకో. సత్యం ఉంది నీ దగ్గర. సత్యం కాంతి ఎవ్వరు లేరు, ఆత్మ కాంతి ఎవ్వరు లేరు. మనం ఆత్మ జ్ఞానం, ఆత్మ సంపాదించడం కోసం కాదు, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఆత్మ శక్తిని సంపాదించుకోవాలి. ఆత్మ శక్తి ఏం చూస్తుందంటే శ్వాస మీద ధ్యాస. దట్ ఈజ్ అవర్ మెసేజ్. ఆ భావనను పట్టుకోవాలి. భావన మీన్స్ ఎనర్జీ. రిమెంబర్ దట్ పాయింట్. స్త్రీ శక్తి అంటాం కదా మనం. స్త్రీ అనేది అదే శక్తికి పర్యాయ పదం. ఓకే, మేడం గారు చెప్పారు సాధన. సాధన లేనిది బోధన లేదు. ఇంపాసిబుల్. బోధన ఉందంటే అక్కడ ఎంతో సాధన ఉన్నట్టు లెక్క. అది ఈ జన్మలో ఉంటే కనబడుతుంది, గత జన్మలో ఉంటే మనకే కనబడదు. అయ్యా, నా నోటి నుంచి ఇలా వస్తున్నా నేను ఎప్పుడు సాధన చేయలేదే అంటే